ఈరోజు టాపిక్ ఏంటి అంటే చాలా చోట్ల వాచ్మెన్ల విషయంలో మనం చూస్తున్నాం. అపార్ట్మెంట్లో వాళ్ళకి తక్కువ శాలరీలు ఇస్తున్నారు, ఎక్కువ పని చేయించుకుంటున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ఇంకోటి చెప్పేది ఏంటి అంటే వాచ్మెన్ని పెట్టుకుని అపార్ట్మెంట్ వరకే కాకుండా వాడిని బయటికి పనికెళ్ళమని, లేకపోతే ఇక్కడ పొద్దున పూట అపార్ట్మెంట్లో ఉండు, సాయంత్రం పూట ఇంకో పని చూసుకో అని చెప్పి చెప్పటం. వాచ్మెన్ భార్య బయట పనికి పోతే ఆవిడని తేవడానికి ఈయన గారు 10 సార్లు వెళ్ళటం, లేకపోతే ఈయన ఫంక్షన్లకు పోవడం. అపార్ట్మెంట్లో ఎవ్వరు సెక్యూరిటీగా లేకుండా ఆడవాళ్ళు వస్తున్నారా పోతున్నారా, ఎవరు ఉంటున్నారు ఎవరు పోతున్నారు ఏంటి అనేది ఎక్కువగా సెక్యూరిటీ ప్రాబ్లంగా ఈ మధ్యకాలంలో మనకి వినిపిస్తున్న సమస్య. అవునా కాదా చెప్పండి. జీతం నెలకి 15,000 రూపాయలు ఏ వాచ్మెన్ శాలరీ లేదు. 10,000 రూపాయలు ఇవ్వటానికి బాధపడిపోతున్నారు అపార్ట్మెంట్లో. ఏమమ్మా నువ్వు భలే చెప్తున్నావు, వాచ్మెన్లకు రెచ్చగొడుతున్నావు అని కాదు. ఏ శాలరీ అయినా వాచ్మెన్కి వస్తే అతను వేరే చోటకి వెళ్ళటం కానీ, వేరే పని వెతుక్కోవడం కానీ, పొద్దున పూట కూలి పనికో తాపీ మేస్త్రి గానో, లేకపోతే ఇంకో పని కోసమో వెళ్ళి అపార్ట్మెంట్లో మా అమ్మ ఉంటుంది, మా అక్క ఉంటుంది, మా చెల్లు ఉంటుంది, లేకపోతే మా ఆవిడ ఉంటుంది, నా పిల్లలు ఉంటారు, ఇలాంటి సాకులు చెప్పడానికి వీల్లేదు. గేట్ దగ్గర కుర్చీ వేసుకుని మూసుకుని కూర్చో, లేదు అంటే ఐరన్ బండి ఉంటే కనుక అది గేట్ దగ్గరకు పెట్టి కూర్చో. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అమ్మగారులు కానీ సార్లు కానీ వెళ్తున్నప్పుడు ఎవరుంటున్నారు ఎవరు వెళ్తున్నారో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండు అని చెప్పి చెప్పలేరా? 20 మందికి కనుక 15,000 రూపాయలు చొప్పున మీరు జీతం ఇస్తే, 20 మంది ఒక్క వాచ్మెన్కి 15,000 రూపాయలు శాలరీ ఇస్తే మీ సొమ్ము ఏం పోతుందండి? ఏం పోతుంది? ఎంత పడుతుంది చెప్పండి ఇంటికి? మన పిల్లాడు రోజుకి లేస్ ప్యాకెట్ కొనుక్కున్నంత లేదు. అవునా కాదా? 500 రూపాయలు రోజుకి 20 మందికి మీరు లెక్కేసుకుని రోజుకి ఎంత పడుతుందో చూసుకుంటే వాచ్మెన్ సాలరీ ఇవ్వలేరా అండి? ఇవ్వకపోగా వాడిని అతన్ని బయటికి పో, పని చేసుకో, తాపి పని చేసుకో, లేకపోతే ఇంకో పని చేసుకో, లేకపోతే ఎదుర్కొంటే బిర్యానీ పాయింట్లో బిర్యానీ వాడి దగ్గర సెక్యూరిటీ గార్డుగా ఉండు, ఇలా చెప్తూ ఉంటారు. మీరే కరెక్ట్ శాలరీ ఇస్తే అతను ఎందుకు పోతాడు బయటికి? వాచ్మెన్ పని ఏంటి? పొద్దున్నే లేవంగానే మొత్తం అపార్ట్మెంట్ అంతా క్లీన్ చేసుకోవడం, కిందకి పైనకి ఎవరు వస్తున్నారో చూసుకోవడం, కొరియర్ బాయ్స్ వస్తే చూసుకోవడం, ఇవన్నీ చేయనివ్వకుండా అతన్ని పనికి పొమ్మని బయటికి చెప్పేసి ఒక ముసలావిడనో పిల్లాడినో ఎవరో ఒకళ్ళని కింద కాపలా పడతారు. పైన అగ్ని ప్రమాదమో జరుగుతుంది, ఏ ఇంట్లోనో గ్యాస్ లీక్ అవుతుంది, లేకపోతే ఇంకోటి జరుగుతుంది. ఏదన్నా అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా వాచ్మెన్ అందుబాటులో లేకపోతే అపార్ట్మెంట్ పరిస్థితి ఏంటండి? వాచ్మెన్కి గేట్ దగ్గర ఉండి చూసుకుని వచ్చేపోవాలని చూసుకోవాల్సిన బాధ్యత లేకపోతే మనం ఇన్ని లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కోవడం వల్ల ఉపయోగం జరిగింది ఏమనుందా? ఎవరన్నా డైరెక్ట్గా వచ్చేసి లోపల గొంతు పిసికినా కూడా చెల్లిని కూడా తెలియదు. అందరూ ఆఫీసులకు పోతారు, మనం అపార్ట్మెంట్లో ఉంటున్నాం కదా చక్కగా, మనకేంటి భయం అని మనం ఇంట్లో కూర్చుంటాం. వాచ్మెన్ కింద ఉన్నాళ్లే అనుకుంటాం, వాడు ఏదో పనికి పోతారు, వాడు ఎక్కడికో తిరిగి వస్తాడు, లేకపోతే పెళ్ళం ఊరు వెళ్ళిందని ఇతను కూడా ఊరు వెళ్తాడు. చెప్పాలిగా, ఇన్ఫార్మ్ చేయాలిగా. సెక్రటరీకి ప్రెసిడెంట్కి చెప్పెళ్తే సరిపోదు. అపార్ట్మెంట్లలో వాచ్మెన్లు వెళ్తున్నప్పుడు గ్రూపులో సెక్రటరీకి చెప్పంగానే గ్రూపులో పెట్టాలి, ఇవాళ ఆ వాచ్మెన్ అవైలబుల్గా లేడు, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉండడు, అందుకని అందరూ తగు జాగ్రత్తల్లో ఉండాలని సెక్రటరీ ప్రెసిడెంట్ కూడా గ్రూపుల్లో పెట్టాలి. అప్పుడు తెలుస్తుంది. ఏరా బాబు లేవేంట్రా బాబు, చీకటిగా ఉంది, లైట్ లేదంటే నేను లేను కదండి, మామిడి దగ్గరికి వెళ్ళానండి, నేను లేను కదండి, ఇంకో చోటకి వెళ్ళానండి అంటాడు. వాళ్ళకి బోల్డ్ అప్పులు ఉంటాయి, రేట్లు పెరిగిపోయినాయి, పరిస్థితులు దాటిపోతుంది అంతా. రేట్లు జీతం పెంచమంటే పెంచరు, వాడిని సరిగ్గా ఎట్లాంటి కండిషన్స్తో ఎలా పనిచేయాలో చెప్పరు. లిఫ్ట్ దగ్గర కూర్చోమని చెప్పండి, గేట్ దగ్గర ఉండమని చెప్పండి, లేకపోతే ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు చూసుకోమనండి. ఇంట్లోకి వెళ్ళిన పని అమ్మాయి మళ్ళీ ఎంతసేపట్లో తిరిగి వస్తుందా రావట్లేదో చూసుకోండి. పని మనుషులు లిస్ట్ ఏంటో చూసుకోండి, ఏ పని మనిషి వెళ్తుంది, మానేసిన పని మనిషి ఏమైనా మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్తుందా చూసుకోండి. ఇవన్నీ చేయకుండా ఏదో మనం అపార్ట్మెంట్లో నేను సెక్రటరీని, ఈయన ప్రెసిడెంటు, లేకపోతే ఇంకోటి వైస్ ప్రెసిడెంటు, లేకపోతే వినాయక చవితి వస్తే చందాలు వేసుకుందామా, డ్యాన్సులు వేద్దామా, ప్రోగ్రామ్స్ ఇద్దామా, ఏదైనా దద్దోజనం వండుకుందామా, పులిహార చేసుకుందామని కాదండి. సెక్యూరిటీ చాలా అవసరం మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో.
ఇప్పుడున్న పరిస్థితుల్లో సెక్యూరిటీ చాలా అవసరం. ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉంటున్నారు, ఎవరు పడితే వాళ్ళ అపార్ట్మెంట్లోకి వస్తున్నారు, మానేసిన పని వాళ్ళు వస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ హత్యలు జరుగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ బంగారాలు బయటకు తీసుకెళ్ళిపోతున్నారు. ఏ అగ్ని ప్రమాదం అయినా జరిగితే వాచ్మెన్ లేకపోతే మనకు నష్టం జరిగేది అంతా ప్రాణ నష్టమే కాకుండా ధన నష్టం అంతా. ఇవన్నీ లేకుండా అరే ఆడవాళ్ళు కొంతమంది కార్లు వస్తే కొంతమందికి రారు, పార్కింగుల్లో పెట్టాలంటే వాడు ఉండడు, మన పార్కింగుల్లో వేరే వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతే దెయ్యం నుంచి ఉంటాడు కింద నుంచుని సమాధానం చెప్పడు. ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తరు. ఇన్ని సమస్యలతో రోజు మనకి మెయిల్స్ పెడుతూ ఉంటారు, మేడం స్పందించండి, మేడం స్పందించండి అని. దయచేసి అందరూ కలిసి ఒక మాట అనుకుని వాచ్మెన్ ఏదో సంపాదించేస్తున్నాడు అనుకునేదానికంటే మనకి ఎంత సెక్యూరిటీ ఇస్తున్నాడో మీరు ఆలోచిస్తున్నారా? ఒకడికి తాగుడు అలవాటు ఉంటుంది, వాడు ఎక్కడో నైట్ పని చేయడానికి పోతాడు, పగలల్లా తాగి రూమ్లో పడుకుంటాడు. వాడి భార్య ఉంటే ఏం చేస్తుంది? లోపలికి ఎవరు పోతున్నారు, ఎవరు చేస్తున్నారు? ఒక్కొక్కళ్ళు ఇల్లు వర్క్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఒక్కళ్ళ ఇంట్లోనే పని చేస్తున్నారని ఎందుకు అనుకోవాలి? ఇక్కడ పని చేస్తున్నట్టు నటించి పక్క వాళ్ళ డోర్లు కట్టి ఏదైనా చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళు ఉంటున్నారా, పని చేస్తున్నారా, పని చేయట్లేదా అని ఉండాలి కదా. ఇప్పుడు జనాభా లెక్కలు ఒకటి వచ్చినాయి, ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి సర్వేకి వస్తున్నారు. వాడు నిజమైన వాళ్ళ కాదా అని చూసుకునేవలసిన బాధ్యత ఎవరిది? వాచ్మెన్ది కాదా? ఇవన్నీ ఎవరు చూసుకుంటారు చెప్పండి? ఎక్కడెక్కడో వాటర్ లీక్ అయిపోతూ ఉంటాయి, ఆ లీక్ అయిన నీళ్ళు లోపలికి వస్తుంటాయి, వాచ్మెన్ అందుబాటులో ఉండడు. అది చేయాల్సిన బాధ్యత ఎవరిది? అందుకని వాచ్మెన్ డ్యూటీని వాచ్మెన్కి చెప్పి అతనికి శాలరీ పెంచి ఇంకో చోట పనికి వెళ్లకుండా అందరూ కలిసి గ్రూప్గా మాట్లాడుకుంటే బాగుంటుంది. అర్థమైందా?